హాయ్ గైస్ అందరూ బాగున్నారా? సో, ఈరోజు ఒక వీడియో అయితే చేస్తున్నాను. అదేంటంటే 'హౌస్ ఆఫ్ శివాసం' గురించనమాట. సో, దీంట్లో అయితే ఎటువంటి ప్రొడక్ట్ రివ్యూ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదో కూడా మీరు లాస్ట్ దాకా చూస్తే మీకు అర్థమైపోయిద్దనమాట. అండ్ ఈ పేజ్ రీసెంట్‌గా చాలా ఫేమస్ అయింది కదా! సో, 3 సెలబ్రిటీస్ కలిపి స్టార్ట్ చేశారు. మేఘన గారు, విష్ణుప్రియ గారు అండ్ మహి గారు. సో, వీళ్ళు ముగ్గురు కలిసి స్టార్ట్ చేసిన ఈ పేజ్ అయితే చాలా అంటే చాలా పాపులర్ అయింది. అండ్ వాళ్ళకి 100,000 కూడా వచ్చేసారు. సో, నాకు కూడా మీ అందరిలాగే వాళ్ళ ప్రొడక్ట్ ఎలా ఉంది, లైక్ శారీ ఎలా ఉంది, లేతే డ్రెసెస్ ఎలా ఉన్నాయి, కొనుక్కొని రివ్యూ చేసి మీకు పెట్టాలి అనిపించిందనమాట. సో, ఫస్ట్ స్టార్టింగ్‌లోనే చేస్తే బావుంటది కదా! అని చెప్పి నేను కూడా చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాను. అండ్ నాకు రీసెంట్‌గా వాళ్ళు ఎగ్జిబిషన్ సేల్ పెట్టిన తర్వాత చాలా పీసెస్ అనేది లెఫ్ట్ అయిపోయినాయి. 200 ఆఫ్‌తో ఉన్నాయని చెప్పారు చూడండి. అప్పుడైతే నాకు అనిపించింది ఓకే. మన బడ్జెట్‌లో మనకి ప్రొడక్ట్స్ వస్తాయి కాబట్టి ఇప్పుడు తీసుకొని రివ్యూ చేద్దాము అని చెప్పి నేనైతే సెలెక్ట్ చేసుకొని స్క్రీన్‌షాట్ తీసి వాళ్ళ వాట్సాప్‌కయితే మెసేజ్ చేశాననమాట. మీకు పక్కన స్క్రీన్‌షాట్స్ కూడా పెడుతున్నాను చూడండి. సో, వాళ్ళ వాట్సాప్‌కి మనం మెసేజ్ చేస్తే వాళ్ళైతే రిప్లై ఇస్తారు. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏమైంది అంటే నేను ఫస్ట్ చూసి మెసేజ్ చేసినప్పుడు స్క్రీన్‌షాట్ రిప్లై అయితే వచ్చిందనమాట. అది డైరెక్ట్‌గా మేఘనా గారే ఇచ్చారు. సో, మేఘనా గారు రిప్లై ఇచ్చారు. నాకు మంచిగా అనిపించింది. తర్వాత ఏమైందంటే నేను ఒకటి డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నాననమాట. అండ్ డ్రెస్ సెలెక్ట్ చేసుకొని నేను అది స్క్రీన్‌షాట్ పెట్టి వాళ్ళకి చెప్పాను. నాకు ఈ డ్రెస్ కావాలండి అని చెప్పి. సో, అది నాకు తెలిసి థర్స్‌డే అయినట్టుంది ఈ ఎంటైర్ కాన్వర్జేషన్. సో, నేను ఈ వీడియో రికార్డ్ చేస్తుంది ట్యూస్‌డే అనమాట. ఇప్పటిదాకా తర్వాత రిప్లై అయితే రాలేదు. బికాజ్ నేను ఆ డ్రెస్ తీసుకుందామని అనుకున్నాను. బట్ ఏంటంటే సర్వీస్ అనేది చాలా అంటే చాలా స్లోగా ఉంది. మేబీ ఎక్కువ మెసేజెస్ ఉండడం వల్ల ఏమో నా మెసేజ్‌కైతే ఇప్పటిదాకా రిప్లై లేదు. సో, నేను అనుకున్నాను వాళ్ళు బిజీగా ఉంటారు గదా! అని చెప్పి నేను రిమైండర్ గూడా పంపించాననమాట. సో, నాకు ఈ డ్రెస్ కావాలి అండి అని చెప్పి నాకైతే ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. సో, నాకేమనిపించిందంటే లైక్ చాలామంది కస్టమర్స్ వాళ్ళ దగ్గర పర్చేస్ చేయాలి. ఎలా ఉందో ఒకసారి ట్రై చేయాలి అనుకుంటున్నారు. బట్ సర్వీస్ అయితే చాలా స్లోగా ఉందనమాట. ఇన్ కేస్ సర్వీస్ కనుక ఇంప్రూవ్ చేసుకుంటే చాలా అంటే చాలా మంచిగా ఉంటదండి. ఎందుకంటే లైక్ అందరూ కొనుక్కోవాలనుకుంటాము. ఇప్పుడు వాట్సాప్‌లో ప్రాబ్లమ్ ఏంటంటే, మనం ఒక మెసేజ్ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవడానికి అడగాలి. తర్వాత ఇంకొక మెసేజ్ వచ్చేసేమో ప్రైజింగ్, తర్వాత మళ్ళా అడ్రెస్, తర్వాత మళ్ళా పేమెంట్ ఇన్ని క్వెషన్స్‌కి ఆన్సర్స్ అసలు ఎప్పుడొస్తాయి చెప్పండి. ఎందుకనంటే నేను ప్రోడక్ట్ కొనుక్కోవాలనుకున్న దానికి ఇంతవరకి రిప్లై లేదనమాట. సో, నేను వాళ్ళనేమి మీరు రిప్లై ఇవ్వట్లేదు, పొగరు అని అట్లా అనట్లేదు. బట్ బికాజ్ లాట్ ఆఫ్ పీపుల్ కొనుక్కోవాలనుకుంటున్నారు కాబట్టి స్ట్రక్ అయిపోతుంది కాబట్టి, దానికంటే ఏదన్నా వెబ్‌సైట్ గానీ, ఒక ఇన్‌స్టా పేజ్‌లో రిప్లైస్ కానీ ఏదన్నా సెపరేట్ ఇప్పుడు ఎందుకంటే వెబ్‌సైట్ చాలా ఈజీ. మనకేం ప్రొడక్ట్ కావాలో, ఏం కావాలో మనం అక్కడే సెలెక్ట్ చేసేసుకుంటాము. అక్కడే పెట్టేసుకుంటాము. సో, ఏ ప్రాబ్లమ్ ఉండదనమాట. పేమెంట్ కూడా అయిపోతది. ఇన్వాయిస్ వస్తది. ఒక 1 డే, 2 డేస్ కన్నా మనకి ప్రొడక్ట్స్ అయితే వస్తాయి. బట్ ఇక్కడ ఏమైపోతుందంటే వాట్సాప్‌లో రిప్లైస్ రావట్లేదు. ఎందుకంటే చాలా క్వెషన్స్ ఉంటాయి కదా! కలర్ కాంబినేషన్స్, సైజులు, కాస్ట్, అడ్రెస్ ఇవన్నీ మాట్లాడడానికైతే అవ్వట్లేదనమాట. సో, అందుకనే నేను చెయ్యాలి రివ్యూ అనుకున్నది కూడా చేయలేకపోయాను. అండ్ ఇంకొక ప్రాబ్లమ్ ఏంటి అంటే వాళ్ళ వాట్సాప్‌లో క్యాటలాగ్ ఉంటదనమాట. సో, మనం ఆ క్యాటలాగ్‌లో నాకు కావాల్సిన ప్రొడక్ట్ కనిపించలేదు. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్‌లో నేను వీడియో చూసి అక్కడి నుంచి నేను ఎన్ రూట్ అయ్యాననమాట. బట్ అక్కడ చూస్తే ఆ ప్రొడక్ట్ లేదు. సో, ఆ డ్రెస్ కోసం నేను మళ్ళా స్క్రీన్‌షాట్ తీసి వాళ్ళని అడిగాననమాట. సో, క్యాటలాగ్ కూడా అప్డేట్ చెయ్యట్లేదు వాట్సాప్‌లో. కొంచెం క్యాటలాగ్ కూడా వాట్సాప్‌లో అప్డేట్ చేస్తే బావుంటది. సో, చాలామంది మన సబ్‌స్క్రైబర్సే అడుగుతారనమాట. పలానాది రివ్యూ చేయి అక్క, వీళ్ళది రివ్యూ చేయి అని. సో, వీళ్ళది రివ్యూ చేయడానికి నేను ట్రై చేశాను. బట్ ఇలా అయింది. అందుకే నేను మీకు ఒకసారి చెప్దామనిపించింది. అండ్ ఇన్ కేస్ వీళ్ళ దాకా ఈ వీడియో వెళ్తే మాత్రం ఐ హోప్ వాళ్ళు వెబ్‌సైట్ త్వరగా లాంచ్ చేస్తారు అని చెప్పి. ఎందుకనంటే ఇనీషియల్‌గానే చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటది. ఎక్కువ మంది ట్రై చేయాలనుకుంటారు కాబట్టి డెఫినెట్‌గా వెబ్‌సైట్ ఉంటే బావుంటది. ఈజీ టు చూస్ కదా! అండ్ అట్‌లీస్ట్ ఈ వెబ్‌సైట్ లాంచ్ అయిపోయినా వాట్సాప్‌లో రెస్పాన్స్ అయితే కొంచెం త్వరగా ఇస్తే బావుంటది. ఎందుకనంటే చాలామంది ట్రై చేయాలనుకుంటున్నారు. ఈవెన్ నేను కూడా ట్రై చేయాలనుకున్నాను. బట్ కుదరలేదు కాబట్టి ఐ హోప్ వాళ్ళ వెబ్‌సైట్ కానీ, వాట్సాప్ రెస్పాన్స్ కానీ చాలా త్వరగా ప్రాంప్ట్‌గా ఇస్తారు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను మేఘనా గారు ఆల్రెడీ స్టార్ట్ చేసిన ఎన్ఎం ఫుడ్స్‌లో ఫుడ్ ఆల్రెడీ ట్రై చేసి రివ్యూ కూడా చేశాను కదా! అప్పుడైతే చక్కగా వెబ్‌సైట్ ఉంది. అసలు ఏ ప్రాబ్లమ్ లేదు. అండ్ నాకు వాళ్ళ విషయం చాలా నచ్చింది ఏంటంటే అప్పుడు షిప్పింగ్ చార్జెస్ ఎక్కువేశారని చెప్పి రూ. 50 బ్యాక్ కూడా చేశారనమాట.
అనమాట. సో, సర్వీస్‌లో చాలా జెన్యూన్‌గా ఉంటారు వాళ్ళు. బట్ ఏంటి అంటే, అది ఎలా ఉంది, ఏంటి అనేది మనకు తెలియాలి అంటే, ఆ సర్వీస్ కూడా చాలా ప్రాంప్ట్‌గా, ఫాస్ట్‌గా ఉంటే బావుంటది కాబట్టి, ఐ హోప్ వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. సో, అంటే మీరు అనొచ్చు చాలా ఎర్లీ గదా! ఇప్పుడు వెబ్‌సైట్ ఇదంతా అంటే, బట్ ఎందుకంటే పాపులారిటీ ఎక్కువున్నప్పుడు 100కే త్వరగానే రీచ్ అయిపోయింది కాబట్టి, సో, ఎక్కువ మంది సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు డెఫినిట్‌గా సర్వీస్ అనేది ఫాస్ట్‌గా ఉంటే మాత్రమే బావుంటది అనేది నా ఒపీనియన్ అనమాట. సో, నేను చాలా అంటే చాలా ఎక్సైట్ అయ్యాను 'హౌస్ ఆఫ్ శివాసం' రివ్యూ చేద్దామని. బట్ ఎనీవేస్ చూద్దాము. ఇన్ కేస్ నాకు రిప్లై వస్తే నేను డెఫినిట్‌గా పర్చేజ్ చేసి రివ్యూ చేస్తాను. కాదు అన్నా వాళ్ళ వెబ్‌సైట్ గాని ఏదన్నా లాంచ్ చేసినా గానీ నేనైతే రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను. సో, మీరనుకోవచ్చు ఇది గూడా వీడియో జేయాలా అంటే, సమ్‌టైమ్స్ మన ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకోవడంలో తప్పులేదు అనేది నా ఒపీనియన్. అండ్ డెఫినెట్‌గా ఇదొక సజెస్టింగ్ వీడియో తప్ప ఏం నెగెటివ్ వీడియో గాదు. అండ్ నేను మెసేజెస్ ఏదైతే చేశానో వాళ్ళని లైక్ డ్రెస్ గురించి అడిగినప్పుడు గూడా డైరెక్ట్‌గా మేఘ్నా గారే రిప్లై ఇచ్చారనమాట. వాయిస్ మెసేజెస్ పంపించారు. 2 వాయిస్ మెసేజెస్. సో, నేను వాళ్ళే డీల్ చేస్తున్నారు అనుకుంటున్నాను. అందుకని టైం పడుతున్నట్టుంది. ఎందుకంటే చాలా మెసేజెస్ వస్తున్నాయి కాబట్టి, అందుకని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఒక సజెస్టింగ్ వీడియో తప్ప ఇదేదో నెగెటివ్‌గా మాట్లాడడం అలా ఏం కాదు. ఎందుకంటే నేను ప్రోడక్ట్ తీసుకోకుండా ప్రొడక్ట్స్ ఎప్పుడు రివ్యూ చేయను కాబట్టి. అండ్ హోప్ మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీలో ఎవరన్నా 'హౌస్ ఆఫ్ శివాసం' నుంచి ఏదన్నా ప్రొడక్ట్ ఆర్డర్ చేసుకుంటే మీకు ఎన్ని డేస్ పట్టింది? లేకపోతే మీకెలా అయింది ప్రొసీజర్ అనేది కూడా నాకైతే మెసేజ్ చేయండి. సో దట్ నేను గనుక ఏదన్నా వేరే వేలో వెళ్ళి అడగాలి అంటే కూడా తెలుసుకుంటాననమాట. అండ్ ఇంకొక విషయం నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. సో, నేను వీడియోస్ చేసేటప్పుడు ఒక మైక్ అయితే యూజ్ చేస్తానండి. ఇది హోలీ ల్యాండ్ వాళ్ళ మైక్ అనమాట. సో, చాలామందికి వీడియోస్ చేయడానికి ఏం మైక్ బావుంటది అని కూడా డౌట్ ఉంటది కాబట్టి, సో, ఈ మైక్ అయితే నేను మీకు చూపిస్తున్నాను. చాలా బావుంటది. అండ్ ఈజీ టు యూజ్. మనం ఇక్కడ ఒకటి పిన్ చేసేసుకుంటాము. వైర్‌లెస్. అండ్ ఇక్కడ హోలీ ల్యాండ్ లోపల వచ్చేసి 2 మైక్స్ ఉంటాయన్నమాట. ఒకేసారి ఇద్దరు మాట్లాడొచ్చు. అండ్ మనకి దీనికి ఒక కనెక్షన్ ఉంటది. మనం పిన్ చేసుకోవడమే ఫోన్స్‌కి. సో, చాలా ఈజీ టు యూజ్ అనమాట ఈ మైక్. దీని లింక్ కూడా నేను కింద ఇస్తున్నాను. ఇన్ కేస్ ఎవరికన్నా కావాలంటే పర్చేస్ చేసుకోండి. రీజనబుల్ అనమాట. అంటే ఉన్న మైక్స్‌లో కంఫర్టబుల్ అండ్ రీజనబుల్ కాస్ట్‌కి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మేము పర్చేస్ చేసి దాదాపుగా 1 ఇయర్ అయింది. ఇప్పటిదాకా ఛార్జింగ్ ఒకసారి కూడా పెట్టలేదు. అంటే నేను అట్‌లీస్ట్ ఫ్రీక్వెంట్‌గా వీడియోస్ చేస్తాను కదా! మంత్‌కి కనీసం 4-5 అయినా గానీ నాకైతే అస్సలకి ఛార్జింగ్ అవ్వలేదు. ఇదైతే ప్రమోషనల్ వీడియో కాదు. బట్ చాలామందికి మైక్ గురించి డౌట్ ఉంది కాబట్టి, సో, నేను యూజ్ చేసేది 1 ఇయర్ నుంచి నాకు మంచిగా అనిపించింది కాబట్టి, ఈ మైక్ గురించి కూడా చెప్తున్నాను. దీని లింక్ కూడా కింద ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. అండ్ నా అడ్రెస్ లింక్ కూడా కింద ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఇన్ కేస్ ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే. సో, ఇదండి 'హౌస్ ఆఫ్ శివాసం' గురించి నా ఎక్స్‌పీరియన్స్. సో, హోప్ త్వరలోనే వాళ్ళ ప్రోడక్ట్ ఏదో ఒక డ్రెస్సో, సారీనో రివ్యూ చేసి మీ ముందుకు రావాలనుకుంటున్నాను. అప్పటిదాకా బాయ్.